సూర్యాపేట జిల్లా గుడిబండి గ్రామంలో ఒకే కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచ్ బరిలో దిగిన అభ్యర్థుల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి మద్దతుతో గెలిచిన మందుల నాగయ్య గ్రామ ప్రజలతో వరప్రసాద్ ఇంటికి చేరుకొని వరప్రసాద్ రెడ్డి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పార్టీని కట్టుబడి ఉన్నవారిని కాదని కొత్త వ్యక్తులకు పగ్గం కట్టినప్పటికీ గ్రామ ప్రజలు విజయాన్ని అందించారన్నారు. సూర్యాపేట జిల్లా గుడిబండ గ్రామంలో ఒకే కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచ్ బరిలో దిగిన అభ్యర్థుల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి మద్దతుతో గెలిచిన మందుల నాగయ్య గ్రామ ప్రజలతో వరప్రసాద్ ఇంటికి చేరుకొని వరప్రసాద్ రెడ్డి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పార్టీని కట్టుబడి ఉన్నవారిని కాదని కొత్త వ్యక్తులకు పగ్గం కట్టినప్పటికీ గ్రామ ప్రజలు అభ్యర్థులు చూపిన అత్యాశ చర్యలకు లొంగకుండా ఎన్నో ఏళ్ల నుండి పార్టీకి కట్టుబడి పనిచేసిన వరప్రసాద్ రెడ్డి మాటను జవదాటకుండా తమ అభ్యర్థి నాయకుడిని గెలిపించడంలో గ్రామ ప్రజలు విజయం సాధించారని అన్నారు. ఇప్పటికైనా పార్టీ పెద్దలు చెప్పుడు నిర్ణయాలు స్వీకరించడం మానుకొని పార్టీ కార్యకర్తలతో కలిసి సలహాలు సూచనలు పంచుకుంటే పార్టీ బలంగా ఉంటుందని చూపించారు. తన ఊపిరి ఉన్నంత వరకు గ్రామంలోనే ఉంటూ ఎటువంటి ఆశించకుండా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని, తదనంతరం నూతన సర్పంచ్ బరిలో గెలిచిన నాగయ్య మాట్లాడుతూ తన గెలుపుకు వెన్నుండి సహకరించిన పెద్ద నాయకులకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరసింహారెడ్డి, ఎస్ ప్రసాద్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, ఎరగాని లక్ష్మయ్య, కుక్కడపు సైదులు, సోముపంగు శ్రీను, పులి రామయ్య, పులి రాజా, మాదాసు శ్రీను, మాదాసు నాగరాజు, దానియేలు, ఇషాక్, జానీ మేస్త్రి, రఫీ, రవి, గ్రామ ప్రజలు, నాయకులు తదితరులు మహిళలు పాల్గొన్నారు. ఎప్పటి నుంచో 40 సంవత్సరాల నుంచి జెండా మోసిన మాకు అధికార పార్టీ కాదనే ప్రకటన రావటం కొంత ఇబ్బంది కలిగించింది. ఆ ఇబ్బందిని నా ఎమ్మటున్నటువంటి నాయకత్వం అంతా, కార్యకర్తలంతా కూడా సమర్థించి మీరే నిజమైన కాంగ్రెస్, మీరే నిజమైన నాయకత్వాన్ని ఎన్నుదట్టి పని చేస్తే ఈనాడు ఈ గెలుపు వచ్చింది. ఇది నా ఒక్కడి గొప్పతనం కాదు, కార్యకర్తలందరి గొప్పతనం, ప్రజల యొక్క గొప్పతనం తప్ప నా ఒక్కడి గొప్పతనం అని నేను అనుకోవట్లేదు. ఏమైనా రాజకీయాలు చేసేటప్పుడు చాలా ఆచితూచి ఆలోచించి చేయాల్సినటువంటి అగ్రనాయకత్వాలే తప్పుదారి పడితే నిజంగా జెండా కప్పుకొని పార్టీ పనిచేసేటువంటి వాళ్ళకి నష్టం జరుగుతుంది. ఈ విషయాల మీద కూడా నాకున్నటువంటి అనుభవాన్ని కొంతకాలం మౌనం వహించిన, ఇప్పుడు నా మౌనాన్ని కూడా ఇది చేసి అధిష్టానాన్ని ధిక్కరించడం కాదు కానీ మరీ మౌనం కూడా మంచిది కాదనే ఆలోచనకు వచ్చి ఒక మంచి నిర్ణయంతో ముందుకు పోతాం. హైకమాండ్కి కూడా మంచి సలహాలు ఇస్తాం, సలహాలని పాటించేటట్టు ప్రయత్నిస్తాం. అదేవిధంగా ఈ గ్రామంలో ఈనాడు గెలిచినటువంటి సర్పంచ్, వార్డు నెంబర్లు బాడీ కొంతమంది మమ్మల్ని నమ్ముకొని ఓడిపోయినటువంటి వాళ్ళకి న్యాయం చేయాలి, ప్రజలకి న్యాయం చేయాలి. సర్పంచ్ని కూడా సరి అయిన అభివృద్ధి పదంలోకి నడిపించకపోతే మళ్ళీ మాకు కొన్ని మాటలు వచ్చే పరిస్థితి ఉంటుంది. వీటన్నిటిని సమన్వయం చేసి ముందుకు పోతాం.
ఈ ఎన్నికల్లో డబ్బులున్నోళ్ళు డబ్బులు లేనోళ్ళ మధ్య పోరాటం జరిగింది ఈ గ్రామంలో. ఈరోజు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కూడా ఈ గుడిబండ గ్రామ ప్రజలు నాకు అఖండ విజయాన్ని ఇచ్చినందుకు వాళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ గ్రామ అభివృద్ధిలో మా పెద్దల సహకారంతో ఈ గ్రామాన్ని నేను మంచి అభివృద్ధి పదం నడిపిస్తానని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను.